నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మనోజ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కాగా బరిలో మొత్తం 58 మంది నిలిచారు అయితే సంఖ్య ఎంత పెద్దదైనా అసలు పోరు మాత్రం రెండు పార్టీల మధ్య ఉంటుందంటున్నారు విశ్లేషకులు అదే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నవంబర్ 11న పోలింగ్ 14న ఫలితాలు రావాల్సి ఉన్న ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు సమీకరణాలు స్థానిక శక్తులు ఎదురెదురుగా నిలిచాయి యువశక్తితో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకవైపు నిలిస్తే దివంగత నేత మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్తో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మరోవైపు పోరు బరిలోకి దిగడం ఈ రేసును మరింత హై వోల్టేజ్గా మార్చింది ఇక జూబ్లీ హిల్స్ ఓటరు ఎవరి వైపు మొగ్గుతాడు అభివృద్ధికి అండగా ఉంటాడా సెంటిమెంట్ దాసోజమవుతుందా అనే ఆసక్తి జూబ్లీ హిల్స్ బైపోల్లో పెరిగిపోతుంది ఈ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గం రిజల్ట్ గురించి కాదు నగర రాజకీయాల దిశను నిర్ణయించే కీలక మలుపుగా మారింది బీసీ రిజర్వేషన్ల నిర్ణయం యువత మద్దతు లోకల్ కనెక్షన్ అనే మూడు బలాలపై నవీన్ యాదవ్ క్యాంప్ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది మరోవైపు పార్టీ ఇమేజ్ దెబ్బతిన్న మాగంటి గోపీనాథ్ పట్ల ఓటర్లలో ఉన్న భావోద్వేగం బీఆర్ఎస్కు బలం చేకూరుస్తుంది ముఖ్యంగా మహిళా ఓటర్లు మైనార్టీ ఓటింగ్ ప్యాటర్నర్స్ అలాగే అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ ఇవన్నీ ఏ వైపునకు ఒరిగితే విజయం ఆ దిశలోనే లాక్ అయ్యే అవకాశమే ఎక్కువ చివరికి ఈ రేసులో భావోద్వేగం గెలుస్తుందా లేక గణాంకాలే గెలుస్తాయా అన్న సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి లోకల్గా అందుబాటులో ఉండే నాయకుడే కావాలి అని భావించే ఓటర్లు నవీన్కు ప్లస్గా మారుతుంటే గోపీనాథ్ చేసిన సేవలను మర్చిపోలేమనే భావోద్వేగం సునీతకు బలం ఇస్తుంది ఇదిలా ఉండగా ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం మొత్తం సమీకరణాలను ఏ దిశలోకి మళ్లిస్తుందో ఇప్పటికీ క్లియర్గా అర్థం కాలేదు నవీన్ యాదవ్ తన వ్యక్తిగత ఫాలోయింగ్ సేవా కార్యక్రమాల ఇమేజ్ బీసీ కార్డును పూర్తిగా క్యాష్ చేసుకోగలుగుతాడా లేక మాగంటి సెంటిమెంట్ ఓటు చివరి నిమిషంలో ప్రభావం చూపుతుందా అన్న అసలు సస్పెన్స్ పోలింగ్ రోజు వరకు కొనసాగనుంది ఈ పోరులో ఓటరు బటన్ నొక్కేది కేవలం ఓటుకు కాదు ఒక భావానికి ఒక లెక్కకు ఒక గుర్తుకే ఉప ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కాగా బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు అయితే సంఖ్య ఎంత పెద్దదైనా అసలు పోరు మాత్రం రెండు పార్టీల మధ్య ఉంటుందంటున్నారు విశ్లేషకులు అదే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నవంబర్ 11న పోలింగ్ 14న ఫలితాలు రావాల్సి ఉన్న ఈ ఎన్నికలలో భావోద్వేగాలు సమీకరణాలు స్థానిక శక్తులు ఎదురెదురుగా నిలిచాయి యువశక్తితో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకవైపు నిలిస్తే దివంగత నేత మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్తో అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మరోవైపు పోరు బరిలోకి దిగడం ఈ రేసును మరింత హై వోల్టేజ్గా మార్చింది జూబ్లీ హిల్స్ ఓటరు ఎవరి వైపు మొగ్గుతాడు అభివృద్ధికి అండగా ఉంటాడా సెంటిమెంట్ దాసోజమవుతాడా అనే ఆసక్తి పెరిగిపోతుంది ఇక ఈ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ రిజల్ట్ గురించి కాదు నగర రాజకీయాల దిశను నిర్ణయించే కీలక మలుపుగా మారింది బీసీ రిజర్వేషన్ల నిర్ణయం యువత మద్దతు లోకల్ కనెక్షన్ అనే మూడు బలాలపై నవీన్ యాదవ్ క్యాంప్ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది మరోవైపు పార్టీ ఇమేజ్ దెబ్బతిన్న మాగంటి గోపీనాథ్ పట్ల ఓటర్లలో ఉన్న భావోద్వేగం బీఆర్ఎస్కు బలం చేకూరుస్తుంది ముఖ్యంగా మహిళా ఓటర్లు మైనార్టీ ఓటింగ్ ప్యాటర్నర్స్ అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ ఇవన్నీ ఏ వైపుకు ఒరిగితే విజయం ఆ దిశలోనే లాక్ అయ్యే అవకాశం ఎక్కువ చివరికి ఈ రేసులో భావోద్వేగం గెలుస్తుందా లేక గణాంకాలే గెలుస్తాయా అన్న సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి ఇక జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి లైవ్లో మనతో విశ్లేషణ అందించడానికి సముద్రాల శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి లైవ్లో ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొక్కొండ రాహుల్ గౌడ్ లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు ఇరువురు నాయకులకి ముందుగా నమస్కారం ముందుగా బీఆర్ఎస్ నుంచి సముద్రాల శ్రీకాంత్ గారు చెప్పండి దాదాపు 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ఇప్పటికే బీఆర్ఎస్ ఒక లిస్టు రెడీ చేసింది ఈ 40 మందిని ఒక సైడ్ చూస్తే ఒక్క కేసీఆరే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉంటున్నారు కాంగ్రెస్ కూడా విమర్శలు చేస్తుంది ఏదైతే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిందో ఆ భయంతోనే కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి అక్కడ ప్రచారానికి వస్తున్నారని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏం చెప్తారు ముందుగా నమస్కారం అండి సోదరుడు రాహుల్ గారికి నమస్కారం అయితే మనము గత కొన్ని రోజులుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలని మనము గమనిస్తే అక్కడ ప్రజలు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మేము ముందు నుంచి కారు గుర్తే మేము ఇప్పుడు కూడా కారు గుర్తే ముందు కూడా కారు గుర్తుకే మేము ఓటేస్తామని స్వచ్ఛందంగా మహిళలు బహిరంగంగా వచ్చి చెప్తున్నారు మేము కూడా అక్కడ నియోజకవర్గంలో మొత్తం తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్క గల్లీలో మేము తిరిగి అక్కడ అభిప్రాయాలు సేకరించడం జరిగింది మాకు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది చాలా మంది
ముఖ్యంగా మహిళలు చాలా ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి వాళ్ళు ఏవి చెప్పుకున్నా కూడా అక్కడ రిజల్ట్ మాత్రం బీఆర్ఎస్ కే వస్తుంది, డౌట్ లేదు అందులో. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మేము ఇట్లా వెళ్ళామో లేదో, దగ్గరికి వెళ్ళామో లేదో, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మహిళలు, పెద్దలు, ముసలి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు, మీరు రానే అవసరం లేదు, మీరు వచ్చినా రాకున్నా, మీరు మమ్మల్ని అడిగినా అడగకున్నా మా మా గుర్తు కారు గుర్తు, మేము వేసేది కారుకే. మేము ఈ దివంగత నేత శ్రీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఆయన ఉన్నప్పుడు మాకు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎంతో మంచి మంచి మేలు చేసే కార్యక్రమాలు మాకు అన్ని లబ్ధి జరిగినాయి, మేము చాలా లబ్ధి పొందినాము ఆనాడు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ గారికి మా మద్దతు ఉంటది, మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. ఇది మేము ఏదో ఊహించుకొని వెళ్తే మాత్రం మాకు అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసి మాకు ఒక దృఢమైన నమ్మకం కలుగుతుంది. ఇది చాలా స్పష్టంగా రిజల్ట్ వన్ సైడ్ ఉంటుందని మా ఉద్దేశం. ఏమంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ 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 ఆలోచన వాళ్ళకు ఉంటది, వాళ్ళ ఊహలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. కంటోన్మెంట్ ఎన్నికలు వేరు అండి, జూబ్లీహిల్స్ ఎన్నికలు వేరు. కంటోన్మెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన చాలా కొద్ది సమయానికే, నెల 2 నెలల లోపే అక్కడ రావడం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనే ఉద్దేశంలో ప్రజలు కొంచెం అక్కడ లబ్ధి జరుగుతుంది, ఏదన్నా జరుగుతుంది అనే ఆశతోని అక్కడ ఏమన్నా అటు ఇటు అయి ఉండొచ్చు ప్రజలు. కానీ ఈ 2 సంవత్సరాలు, ఇప్పుడు డిసెంబర్తో 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనేది ఒక స్పష్టత తెలిసిపోయింది ప్రజలకి. వీళ్ళు ఏమి చేయగలుగుతారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, అభివృద్ధి జరగదు, అది అభివృద్ధి జరగకపోగా ఉన్నది కూడా మొత్తం నాశనం చేశారు అనే ఇదిలో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇవి మేమంటున్న మాటలు కాదండి, ప్రజలే మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అది మాకు నమ్మకం ఇంకా ఎక్కువగా ఉందండి. నాకు తెలిసి ఇప్పుడు జరిగే ఈ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఓటమి అనేది ఇంకా మొదలవుతుందని మా ఉద్దేశం అండి. రైట్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గౌడ్ గారు ఉన్నారు. రాహుల్ గౌడ్ గారు చెప్పండి, బీఆర్ఎస్ ప్రధానంగా చెప్తుంది కేసీఆర్ వస్తున్నది మెజార్టీ కోసమే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాయి, ఇక మెజార్టీ దిశగానే కేసీఆర్ క్యాంపెయినింగ్కి వస్తున్నారనేసి బీఆర్ఎస్ ప్రధానంగా చెప్తుంది. ఏం చెప్తారు? ముందుగా మీకు ఫ్యాన్ల పెద్దలకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అది ఈ రోజు ఓవరిగా నడుస్తుంది, రాష్ట్రం అంతటా చూస్తుంది, వేచి చూస్తుంది ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి వేడెక్కుతుంది. సో డెఫినెట్ గా మేము కాంగ్రెస్ పార్టీ మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆ పథకాలు ఏవో ఆ దిశగా అన్ని మనసులో పెట్టుకొని ప్రజలు ఇప్పుడు అవన్నీ ఆ దిశగా మనసులో పెట్టుకొని 100% ఘన విజయం సాధించే కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పాయింట్ చెప్పాలంటే 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారం ఉన్నాడు, 3వ సారి కూడా గోపీనాథ్ గెలిచిన హైటెక్ తోని. సరే 10 సంవత్సరాల పాలన చూసి 3వ సారి గోపీనాథ్ని గెలిపించవచ్చు, కానీ 2 సంవత్సరాల పాలన చూసి మా కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారిని గెలిపారా అండి? మా ప్రశ్న. ఒక బీసీ బిడ్డగా ఉన్నాడు, బీసీ బిడ్డకు ఒక టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసేది ఏంది? పోరాటం, బీసీల కోసం పోరాటం చేస్తుంది, 42% కోసం పోరాటం చేస్తుంది. ఆ 42% కోసం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. ఆ చిత్తశుద్ధితో ముందుకు పోతుంటే ఎవరికైనా సరే బీసీ అభ్యర్థులను ఇప్పటి నుంచి అయినా మేల్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేల్కొని మరి ముందు ఏ పార్టీ అనే విధంగా మనం చూసి ఉంటారు. లాస్ట్ రోజు కూడా నామినేషన్ ఇస్తే దీపక్ రెడ్డి బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటించారు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు. ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళ వైఫ్ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇవి జస్ట్ లీవ్ అండ్ రిలేషన్షిప్ ఉన్నారని చెప్పి వాళ్ళ అబ్బాయి ఎవరు అంట తారక్ అనే వ్యక్తి, ఆ అబ్బాయి కూడా ఆల్రెడీ అన్ని ప్రూఫ్ తో సహా దాఖలు చూపిస్తుండు, ఈసీకైనా మీడియా ద్వారా అయినా ఎవరికైనా కోర్టులకు కూడా పోతుండు. సో ఇప్పుడు అన్ని వేచి చూడాలి, అలా నామినేషన్ ఎంతవరకు వస్తుందో. అది ఈసీ వాళ్ళంటారు తీసేద్దామని చూస్తారు, ఆమె వేసిన నామినేషన్. అందుకని కేసీఆర్ ముందు చూపుతోనే ఇంకొక అభ్యర్థిని కూడా ముందే పెట్టిడు, ఆ అభ్యర్థిని కూడా నామినేషన్ ఇప్పించిండు. ఎందుకంటే ఈ నామినేషన్ ఎగిరిపోతుందేమో అని చెప్పి. అంటే కేసీఆర్ గారు కూడా ఐడియా ఉంది అది వాళ్ళు ఎంత ఏ విధంగా అవినీతి చేసిరో ఏందో, అవన్నీ ఆ అవినీతి సార్ పాపాలు ఉత్తరం కొట్టాయి సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరో తారక్ అనే వ్యక్తి ఇన్ని రోజుల దాకా ఎవరికి తెలియదు, సడన్ గా వచ్చి వేసిండు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తెలియదు అంటారు, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని మీద స్పందన లేదు. ఇంతవరకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ దాని మీద స్పందన లేదు. కనీసం వాళ్ళ వైఫ్ అన్న సునీతనన్న కనీసం స్పందించాలి కదా, ఆ స్పందన లేదు, చూసి పెట్టేస్తారు. అది కాన్ఫిడెంట్ వల్ల ఓవర్ కాన్ఫిడెంట్. సరే సానుభూతి వర్కౌట్ అవుతుందా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా, సానుభూతి ఎందుకు వర్కౌట్ అవుతుంది సార్? నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు
10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మళ్ళీ గెలిచారు, 3 సార్లు కూడా హ్యాట్రిక్ అయ్యిండు. ఇక సానుభూతి అంటే కంటోన్మెంట్ చూసారు కదా సార్. పోనీ ఇంకా వేరే రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు రాలేవా? మరి అక్కడ సానుభూతులు ఏ పార్టీ అయినా మొన్నటిదాకా 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కదా, అప్పుడు సానుభూతి వర్కౌట్ అయిందా? పోనీ అంతకు ముందు రాజశేఖర రెడ్డి టర్మ్ లో ఇప్పుడు సానుభూతి వర్కౌట్ అయిందా? సానుభూతి అనేది వాళ్ళ భ్రమ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భ్రమ. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. మేము 2 సంవత్సరాల్లో ఏమేమి చేస్తున్నాము అవన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, జూబ్లీస్ ప్రజలు చూస్తారు. ఎందుకంటే జూబ్లీస్ ప్రజలు అక్కడ ఏదో మెచ్యూర్ లేని మనుషులు కాదు సార్. అక్కడ 50% రిచ్ పర్సన్స్ ఉంటే 50% స్లమ్ వాళ్ళు ఉంటారు. అందులో జూబ్లీస్ లో ఉన్నత స్థానాలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానీ, పొలిటీషియన్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఇతర వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు. అందులో స్లమ్ పూర్ పీపుల్స్ కూడా ఉన్నారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ రెండు. మనము ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నత నియోజకవర్గంలో జూబ్లీస్ గా చూస్తాం. ఆ ఉన్నత నియోజకవర్గంలో వాళ్ళకి ఏదో ఓటు వేసిరని చెప్పి ఏదో భ్రమపడుతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మాకు సానుభూతితోని కానీ, మా కాంగ్రెస్ వ్యతిరేకంతో 2 సంవత్సరాల పాలన అనుకుంటారని వాళ్ళు అవన్నీ భ్రమ. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఇంతవరకు స్టార్ క్యాంపెయినర్ గా వేసుకుంటూ, సరే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, 40 మంది దిగారు. ఫస్ట్ మేము లిస్ట్ బయటికి రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, 5 days తర్వాత బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. బీజేపీ వాళ్ళు కూడా వేసుకోరు. బీజేపీ వాళ్ళు అసలు మాకు బీజేపీతో కౌంట్ కూడా ఉండదు సార్. అసలు మేము చెప్పాలంటే ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండిట్లో ఓవరాగా నడుస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ఈ రెండింటికే పోటీ ఉంటుంది. కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ వేసుకొని అక్కడ కేసీఆర్ వచ్చి మాట్లాడినా మేము వేచి చూస్తున్నాం. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని చూస్తున్నాం. కేసీఆర్ మాట్లాడాలని చూస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఫామ్ హౌస్ లో కూర్చుండు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి కేసీఆర్ అంటాడు. ఇంతవరకు దాని మీద జూబ్లీస్ ఎన్నిక కాదు, దేని మీద కూడా సమావేశం ఇంతవరకు పెట్టలేడు. రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడలేడు. మా కాంగ్రెస్ పార్టీ గురించి నిలదీయడం కూడా చేత కాదు. ఊటనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా, ప్రజలకు పట్టింది, ఇప్పుడు ప్రజలే నన్ను మళ్ళీ గెలిపిస్తారని చెప్పు. అది ఏమైతే సార్ అహంకారం, నీ ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది. ఎందుకంటే కాన్ఫిడెంట్ తో పని చేయి, చిత్తశుద్ధితో పని చేయి. ఏదైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా, ఒక సభ పెట్టినావు, ఆ సభకు కూడా అటర్ ఫ్లాప్ జరిగింది. ఏం జరిగింది అసలు? సభలో ఏం మాట్లాడినా అసలు టాపికే లేదు. నేను అంటున్నా జూబ్లీస్ కోసం అన్న, అయ్యా కేసీఆర్ ఏడున్న ఫామ్ హౌస్ లో బంద్ చేయి. ఫామ్ హౌస్ లో ఉండి అయిపోయింది, ఫామ్ హౌస్ ఉన్న రోజులు కూడా దగ్గర పడ్డాయి, అయిపోయింది కూడా. ఇక బయటకు వచ్చి నీ స్టార్ క్యాంపెయినర్ వేసుకున్నావుగా బీఆర్ఎస్ పార్టీ పరంగా, సరే స్టార్ క్యాంపెయినర్ దగ్గర పనిచేసి మాట్లాడతానన్నా. నువ్వేం మాట్లాడతావు అని మేము చూస్తున్నాం, దానికోసమే చూస్తున్నాం. నువ్వు ఏదో మాట్లాడతావు చూస్తున్నావు కదా, నువ్వు కూడా నీ మనసులో కూడా మాట్లాడదామని. ఆ మాట్లాడేదో వచ్చి సరే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. మీరు చూసారు 40 మంది జాబితాల్లో అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏసీసీ కమిటీ వాళ్ళు కూడా అందరు ఉన్నారు. మాట కూడా ఎవరు తక్కువ ఏం లేరు సార్. ఏ ఒక్క లీడర్ కూడా చిన్న చూపు చూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కేసీఆర్ అహంకార పరిపాలన 10 సంవత్సరాలు జరుగుతుంటే ప్రజలు బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకటే శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు చెప్పిన విధంగా ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అక్కడ ఉన్నారో రాలేదని మీరు చెప్తున్న దానికి ఆల్టర్నేటివ్గా ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు ఏంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్, అసెంబ్లీకి రానిటువంటి కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఎలా వస్తారనేసి కూడా అక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇది ఎలా సమర్థిస్తారు, మీరేం చెప్తారు? మనము రీసెంట్లీగా అంటే గత కొన్ని నెలల కింద ఒక సర్వే జరిగిందండి. ఇలానే మీడియా వాళ్ళు సర్వే చేశారు, సోషల్ మీడియా ద్వారా అనుకోండి. మొత్తానికి ఒక సర్వే జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసిన తర్వాత, ఒక స్పష్టత వచ్చిన తర్వాత, ఈయన సత్తా ఏందో, ఈయన ఏం చేయగలుగుతాడో, ఈయన దమ్మేందో ప్రజలకి క్లారిటీ వచ్చిన తర్వాత నిజంగా అసలు ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం ఏంటి అనేది గత ప్రభుత్వాన్ని మరియు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సర్వే చేశారు. అది కూడా ఏం చేశారంటే ప్రజాపాలన లేదా ఫామ్ హౌస్ పాలన కావాలా అని ప్రజలను అడిగితే 80% ఫామ్ హౌస్ పాలననే కావాలి, ఆ పాలననే బాగుంది, ఇదేం పాలన, దీన్ని అసలు పోల్చొద్దు కేసీఆర్ గారి పాలనతో అని చెప్పని ప్రజలు స్పష్టంగా 80% ప్రజలు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది సోషల్ మీడియా ద్వారా. రైట్, మీరు చెప్తున్న విధంగా ప్రజలైతే సర్వేలు చేశారు, ప్రజలైతే తీర్పు ఇచ్చారనేసి కూడా మీరు చెప్తున్నారు ప్రధానంగా. మరి ప్రతిపక్షం అనేది ఒకవేళ అసెంబ్లీకి వచ్చి అక్కడ చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కదా ప్రజల తరపున. 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రానిటువంటి కేసీఆర్ ఇప్పుడు జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్ వచ్చి ఏం ప్రచారం చేయగలుగుతారనేసి అంటున్నారు. అవునవును, మీరు మొదటి నుంచి కూడా గమనించండి, మా పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, మా హరీష్ అన్న గారు ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మా కేటీఆర్ కానీ మా హరీష్ అన్న కానీ ఏవైనా ప్రశ్నలకి జవాబులు చెప్పే దమ్ము ఉందా అండి? ఇప్పటి వరకు ఒక క్లారిటీ స్పష్టంగా మా నాయకులు వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పగలిగారా అండి? అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చెప్పగలుగుతున్నారా? కేవలం మా కేటీఆర్ గారికి, మా హరీష్ అన్నకి, మా పార్టీ నాయకులకి, మా పార్టీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకి వాళ్ళు జవాబులే చెప్పలేకపోతున్నారండి. మా కేసీఆర్ వరకు ఎందుకండి? దేనికైనా ఒక సమ ఉజ్జి అంటారు, కానీ ఎక్కడ సమ ఉజ్జి ఉందండి? ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించండి, కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని. మొదటి నుంచి ప్రభుత్వంలో రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు నుంచి వచ్చిన తర్వాత నిన్నటి వరకు కూడా బూతు పురాణమే, తిట్టడం, మైక్ పట్టుకొని పిచ్చిగా బూతులు మాట్లాడడమే, మర్యాద లేని మాటలు మాట్లాడుతుంటే ఎలా వస్తారండి పెద్దవాళ్ళు? పెద్ద నాయకులు ఎలా మాట్లాడతారు? తగ్గించుకొని, మర్యాద తగ్గించుకొని అయితే మాట్లాడలేరు కదా. ఏదైనా ఒక సమ ఉజ్జి ఉండాలి. పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా ఒక మంచిగా పోతున్నారు అంటే మేము కూడా సలహాలు ఇవ్వడానికి రెడీ ఉంటాము. కానీ అక్కడ ఎక్కడ ఉందండి? ఏమైనా కక్షపూరితమైన రాజకీయము, వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా తిట్టడము, అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎందుకు వస్తారండి మా నాయకులు? అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఏ రేంజ్ లో మాట్లాడాలో ఆ రేంజ్ లోనే మాట్లాడి జవాబులు చెప్తున్నారు. మరి మా కేటీఆర్ గారు, మా హరీష్ అన్న గారు ఏవైతే ప్రశ్నలు వేశారో అసెంబ్లీలో కానీ బయట కానీ, ఇప్పుడు వీళ్ళు 42% రిజర్వేషన్ అన్నారు, అది అవ్వదు, ఇది మోసం చేస్తున్నారు బీసీలని అని చెప్పని మేము మద్దతు ఇస్తున్నాం 42% దానికి. కానీ మీరు చట్టం చేయట్లేదు, దీన్ని పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని మీరు అసెంబ్లీలో చేస్తే అది చెల్లదు, మీరు మోసం చేస్తున్నారు బీసీలని అని చెప్పని మా రామన్న గారు వాకౌట్ చేసి బయటికి వెళ్ళడం జరిగింది. మాకు మోసాలు చేయడం, మాయమాటలు చెప్పడం మా పార్టీకి, మా నాయకులకు రాదండి. అలాంటి వాటికి మా నాయకులు ఎంకరేజ్ చేయరు. బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల టాపిక్ మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పండి రాహుల్ గారు, ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లైవ్లో మనకు శ్రీకాంత్ గారు చెప్తున్నారు, మీరు అన్బిహేవియర్, అన్పార్లమెంటరీ ఓట్స్ అసెంబ్లీలో యూజ్ చేస్తున్నారు, అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అనేసి కూడా శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము అన్వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పి అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి కేసీఆర్ అని చెప్పి పెద్దలు శ్రీకాంత్ గారు చెప్తారు. గతంలో మనస్ఫూర్తిగా గుండె మీద చేసేసుకొని చెప్పండి శ్రీకాంత్ గారిని. అసెంబ్లీలోనైనా దళితుల్ని అవమానించలేదా? ఒక దళిత మంత్రుని అవమానించలేదా? అవి కావా మాటలు? కేటీఆర్ యాంకర్, ఒక్క నిమిషం శ్రీకాంత్ అన్న వినాలి. నేను చెప్పేది విను, నువ్వు చెప్పేది విన్నా కదా, ఎందుకు చేయలేడు? నేను చూపించాలి, వీడియో లైవ్ లో చూపిస్తాను, నువ్వు ఏం చెప్తావే సాక్ష్యం? ఎందుకన్నా మాట్లాడుకోవడం మీరు ఇద్దరు మీరే తీసుకుంటారు. చెప్పాలి అని మరి ఇంత చెప్పొద్దు. ఇగో మీ శ్రీకాంత్ గారు మీరు ఆగండి, రాహుల్ గారు మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళ వాల్యూ వాళ్ళే పొడగొట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో పొడగొట్టుకోవడం కాదు. ఎందుకు అవమానం చేయలేడు చెప్పండి? నేను దళిత మంత్రిని అవమానించలేడా చెప్పండి? నేను వీడియో క్లిప్పులు చూపించాలా? ఇప్పుడు దళిత మంత్రి కాదు, ఎవరినైనా అవమానించండు. కేసీఆర్ది అహంకారం పాలన. మీరు అనుకుంటారు ఫామ్ హౌస్ పాలన అనుకుంటారు. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు అనుకుంటారు? మీ బీఆర్ఎస్ పార్టీలు కావాలనుకుంటారు. కార్యకర్తలు, జనాలు ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీ కార్యకర్తలే డిసప్పాయింట్ అవుతారు. కేసీఆర్ ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పి ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేసుకుంటు కదా, దమ్మున లీడరే కదా. మరి ఆ దమ్మున లీడర్ ఏందో రమ్మని చెప్పండి, మేము బరాబర్ స్వాగతం. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజన్నా శ్రీకాంత్ అన్న మనస్ఫూర్తి చెప్పు, అధికారంలో మీరు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలను స్వాగతించిండా? బీసీ కోసమే కాదు, దేనికోసమైనా అసెంబ్లీలోనే ఒక రిక్వెస్ట్ పూర్వకంగా చంద్రశేఖర్ రావు రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే బాధ్యత ఉన్నది, గజ్వల్ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తావు రిక్వెస్ట్ అన్నాడు. కొన్ని సందర్భాల్లో తిట్టాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ చేసిండు. మన జంతర్ మంతర్ గారు కూడా మద్దతు పలకమని చెప్పి రమ్మని చెప్పన్నాడు. దేనికోసమైనా రమ్మని చెప్పన్నాడు. ప్రతిపక్ష నాయకుని సహాయం రాజకీయం అనేది వ్యక్తిగతంగా మీరు తీసుకుంటారు, మేము రాజకీయంగా తీసుకుంటాం. సార్ ఇదే కేసీఆర్ గారు వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి హాస్పిటల్ పోయి చూసిండు సార్. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్, రేవంత్ రెడ్డి గారి మనసు. ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అయితే డోర్ల వాళ్ళ కొట్టి తీసుకోపోయిన బాపతి కేసీఆర్ బాపతి. వాళ్ళ బతుకులకి ఇంకా చెప్పడమా సార్? ఇంకా ఒక్క నిమిషం రైట్ రాహుల్ గారు ఉండండి. ఫైనల్ గా కన్క్లూడ్ శ్రీకాంత్ గారు 1 minute కన్క్లూడ్.
చెప్పండి శ్రీకాంత్ గారు చెప్పండి. సార్ రాహుల్ గారు మాట్లాడుతూ మా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శించడానికి వెళ్ళారు అంటే రైట్, ఓకే అండి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందండి. మా ప్రభుత్వ హయాంలో మీ నాయకుల వాళ్ళ ఇంట్లో కడుపు కోత వచ్చినప్పుడు మా నాయకుడే దగ్గరికి వెళ్ళి భుజాన్ని తట్టి హద్దుకొని ఓదార్చినవి కూడా చాలా ఉన్నాయండి. మీరు తెలుసుకోండి. మా నాయకుడు కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అహంకారం ఉండదు. ఆయనకి అభివృద్ధి ఏం చేయాలి, ఈ రోజు ఇంకా ఏం వర్క్ చేయాలి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ప్రజలకి మనం రైట్. ఈ అంశంపై మరొకసారి మాట్లాడుకుందాం. టైమ్ ఈజ్ ఓవర్. అలాగే చర్చలో పాల్గొన్నటువంటి రాహుల్ గారికి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోటీ ఉంది. ఇక నవంబర్ 11న జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక జరగనుంది. అలాగే నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరెవరు ప్రధానమైనటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయాణిస్తారు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇది ఇవాళ బీఆర్కే ఇండెప్త్. మరో ఇండెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.